నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హాజీపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నేడు జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నాడు ఏదైతే 1400 మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేవలం ఈ రాష్ట్రంలో ఒకే కుటుంబము ఈ యొక్క తెలంగాణ సంపదను కావచ్చు, తెలంగాణ అధికారాన్ని అనుభవించింది. అదే కల్వకుంట్ల కుటుంబం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడడం కోసం ప్రజలు మరి కంకణం కట్టుకొని ప్రత్యామ్నాయ మార్పు కోరుకొని మరో ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నాటి ప్రభుత్వం లాగే వీళ్ళు ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రయోజనాలను, రాష్ట్ర భవిష్యత్తును నీరుగార్చి మరి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి అమరవీరుల యొక్క త్యాగాలను మరి పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉండి కొట్లాడి ప్రజల తరపున కొట్లాడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపాదికన ఏర్పాటు చేసుకొని కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి అమలు కాలేదు. ఈ ప్రభుత్వమైన ఈ నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ సంపదను కూడా చిట్ట చివరి ప్రజలకు అందజేస్తే మరి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. లేకపోతే జంగు సైరన్ మోగించి ఈ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి మరి ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టే వరకు కూడా కొట్లాడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు అని చెప్పి ఈరోజు ముందుకొచ్చిందో ఆ 6 గ్యారంటీలను అమలు చేయకపోతే బిడ్డ రేవంత్ రెడ్డి నిన్ను వెంటాడి రోడ్ల మీద కూడా తిరగనియదు. భారతీయ జనతా యువమోర్చా నిన్ను వెంబడించి మరి నీ పథకాలను అమలు చేసేదాకా నిద్రపోదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలకు మరి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసము అమరులైరో ఆ అమరులైనటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ అమరవీరుల కుటుంబాలను నీ యొక్క ఇంటిని ముట్టడిచ్చి ఆ ఉద్యోగాల సాధన కోసం మరి మేము కొట్లాడదామనే విషయాన్ని రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, ఈ పథకాలు చిట్ట చివరి ప్రజల వరకు కూడా చేరేలాగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము.